నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. జగన్ కి ఓదార్పు యాత్రలు చేయడం తప్ప సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడాలో తెలియదు. సీమాంధ్రలో వైఎస్ జగన్ గాని దాష్టీకాన్ని నేను ఎదుర్కోవడానికి ఏ మాత్రం వెనకాడు. मैं पवन कल्याण का अभिनंदन करता हूं. अपने राजनीतिक स्वार्थ के लिए नहीं, सीमांध्र के नौजवानों के भविष्य के लिए अपनी ताकत चौकी है. దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి స్ఫూర్తిగా అభినందనలు. ఒక చిన్నపాటి గాలి వానకి మీరు చిగురుటాకుల్లో ఉనికిపోయి ఎండుటాకుల్లో మీరు రాలి వెళ్ళిపోతే అదేం రాజకీయ నాయకులు, అదేం బలం. అరే ఇంత మాత్రం పౌరుషం, ఇంత మాత్రం కసి, ఇంత మాత్రం పంతం లేకపోతే మనం ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? పారిపోవడానికి వస్తాం రాజకీయాల్లోకి. నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాం. జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. కొండారెడ్డి బురుజు నుంచి చెప్తున్నాం. నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ఎరా నా కొడక, ఏం సోదర్రా పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు నేను కవ్వించడా. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానివ్వం. జనసేన, తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదే జరుగుతుంది. నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు
పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. Credit should be given to one man called Pavan Kalyan. And the hero of NDA's victory in Andhra Pradesh is in fact Pawan Kalyan. From 100 crore films to now 100% strike rate in politics. Pawan Kalyan proved to be man of the match after Chandrababu Naidu rolls back to power in the state of Andhra Pradesh. This is a case study on how to do alliances. That's where Pawan Kalyan has made the difference. He's known as the power star, and he's actually adding that extra power to this alliance. భారతదేశంలో 100కి 100% కొట్టావంట జనసేన. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.